పెళ్ళైన కొత్తలో ఆయన అసలు మాటలు ఐ లవ్ యూ అని ఇవన్నీ అంతగా చెప్పారండి. కానీ ప్రతి క్రియలో, ప్రతి కార్యములో ఆయన చూపించే ప్రేమ, గౌరవము నాకు ఎంతగానో కనపడుతూ ఉంటుంది. హీ డస్ నాట్ హ్యావ్ టు సే అ వర్డ్ దట్ హీ లవ్స్ మీ. నన్ను ప్రేమిస్తున్నారని చెప్పక్కర్లేకుండా క్రియల రూపంలో చూపిస్తారు. నాకు అప్పుడు అర్థమైంది, నిజంగా ప్రేమ అనేది క్రియల రూపంలో కనపరుస్తే నేను నిజమైన ప్రేమ. మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు, ప్రతి నిర్ణయమైన నన్ను అడిగి ఇది చేయమంటావా, వాట్ డూ యూ థింక్ అని. ఇన్ని చిన్నవేంటి పెద్దవేంటి ప్రతి విషయంలో గౌరవం చూపిస్తూ, ప్రతి డెసిషన్లో నువ్వు చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. ఎవరేమని అడిగినా మొదటిగా నా వైఫ్ని అడిగినవ్వండి, నేను లేని పక్షాన కూడా అదే మాట. ఎంత గౌరవం. నాకు ఏమైనా ఇష్టము లేదో అని ఆయన గుర్తించినట్లయితే అది ఎప్పుడు చేయరు. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యను అని చెప్తాను. తనకి ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడను, తనకి ఇష్టం లేదు కాబట్టి స్నేహము కట్ అని అన్ని తన క్రియల రూపంలో చూపించాను. I believe that is real love after marriage. Before marriage, everybody will say, I love you, I love you. Avuna kadandi. Everybody will say, I love you, I will do anything for you. But don't believe it. నిజంగా అది నమ్మకండి. అందుకే నేను ఎప్పుడు అంటాను ఏంటిదంటే, దైవ భక్తి కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లయితే మీ జీవితము ఈ లోకంలో పరలోక అనుభూతి. హల్లెలూయా.